హలో, వెల్కమ్ టు మారుతి టాకీస్ యూట్యూబ్ ఛానల్. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లకు వెళ్దాం. ఒక సినిమా అభిమాని ప్రస్తుతం రాజమౌళి మీద ఒక కంప్లైంట్ చేస్తా ఉన్నారు. అదేమిటి అంటే, ఆయన ఈ మధ్య ఒక వెబ్సైట్ లో ఓ వీడియో చూసి అందులో రాజమౌళి గారి సినిమా గురించి బాగుంది అని చెప్పారని విని ఆ సినిమాకి వెళ్లి ఆయన నిరుత్సాహపడ్డారంట. సో దీనికి సంబంధించి రాజమౌళి గారు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి అని ఆయన బాధ వ్యక్తం చేయడం జరిగింది. ఇంతకీ అదేమిటి, ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ కొత్త సినిమా రోమియో ఈ మధ్య థియేటర్లోకి వచ్చి యునానిమస్ గా ప్రేక్షకుల నుంచి తిరస్కరణకు గురైంది. అయినా సరే ఈ సినిమా ప్రపంచంలో 8వ వింత అన్నట్టు చూపించడానికి చిత్ర యూనిట్ చాలా తాపత్రయపడింది. ఆ తాపత్రయాన్ని చూసి వాళ్ళని ముచ్చటగా అభినందించాలి అనిపించింది కూడా. కేవలం 16 మంది యూనిట్ సభ్యులతో రోమ్ లోను, స్విస్ లోను 47 రోజుల్లోనే ఈ సినిమాని పూర్తి చేశాము అని చెప్పేసి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం జరుగుతా ఉంది. ఈ విషయం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఇద్దరే ఆర్టిస్టులతో ఈ సినిమాని గట్టెక్కించేశారు. ఇది ప్రయోగం అని టాలీవుడ్ లో ఉన్న కొంతమంది ప్రముఖులు ఒకళ్ళతో పుచ్చుకోవడం గొప్పగా అనిపిస్తా ఉంది. ఇలాంటి ప్రయోగాలు రావాలి అని కూడా చెప్తా ఉన్నారు. సినిమా ప్రయోగమే కాదంటం లేదు, కానీ ఈ సినిమా వల్ల ఎవరికి ఉపయోగం? ప్రేక్షకులైతే ఈ సినిమాతో పెద్దగా ఇంప్రెస్ అయిందే లేదు. ప్రయోగం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అది ఈ సినిమాలో సరిగ్గా దొరకలేదు అని నిర్ధారణ అయిపోయింది. అయినా కూడా సినిమా మీద పెట్టుబడి పెట్టుకున్నారు కాబట్టి ఏవో ప్రయత్నం చేస్తే కాస్త డబ్బులు వెనక్కి రావచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ పాటలు ఏవో పడతా ఉంటారు. అందుకు సంబంధించి రోమియో ప్రోమో సాంగ్ సెకండ్ వీక్ అంటూ ఏదో ఒక వీడియో బయటికి తీసుకొచ్చారు. ఆ వీడియోలో సినిమా ఆహా ఓహో అని చెప్పేసి చిత్ర యూనిట్ బాగానే ప్రశంసించేసుకుంది. వారికి తోడు పూరి జగన్నాథ్, రాజమౌళి కూడా సినిమా బాగుందన్నట్టుగా మాట్లాడటం జరిగింది. అలా రాజమౌళి చెప్పిన విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో ఏదో నిజంగా ప్రత్యేకత ఉండే ఉంటుంది అన్న ఉద్దేశంతో సినిమాకెళ్లి ఈ ప్రేక్షకుడు భంగపడ్డాడంట. ఆ విషయానికి సంబంధించి ఆయన విపరీతంగా బాధపడుతున్నారు. ఆయన బాధ చూసి ఒక వంచబడ్డ ప్రేక్షకుడి ఆవేదనని బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఇతని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. రాజమౌళి మీద నమ్మకంతో నేను ఈ సినిమాకి వెళ్ళాను, ఆ సినిమా అస్సలేం బాగాలేదు, ఇలాంటి సినిమాలకి ఎలా ప్రచారం చేస్తారు రాజమౌళి గారు అని తెగ ఫీల్ అయిపోతున్నాడు. పరిశీలించి చూసుకుంటుంటే అతని బాధలో నిజాయితీ ఉందనిపిస్తుంది. తప్పకుండా ఇది పూరి జగన్నాథ్ కోసమో ఆయన తమ్ముడు కోసం మొహమాటంగానే ఆయన ఈ బయట ఇచ్చారని అర్థం అవుతా ఉంది. రాజమౌళి ఇమేజ్ కి ఈ మొహమాటానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వట్లేదని చెప్పాలి. మన సినిమాలకు సంబంధించి చాలా విషయాల గురించి ఆయన తన అభిప్రాయాల్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అంతేగాని బ్లైండ్ గా సినిమాల్ని సపోర్ట్ చేసేస్తారు అని అయితే లేదు. మంచి సినిమాల్ని తప్పకుండా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ నమ్మకంతోనే ఆ ప్రేక్షకుడు ఈ సినిమాకి వెళ్లి మోసపోవటం జరిగింది అని బాధపడుతున్నాడు. బాగున్న సినిమాలను కూడా ఇలా మొహమాట పడటం అయితే కరెక్ట్ కాదు అనిపిస్తా ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కొన్ని తప్పవు. ఇలా మొహమాట పడాల్సిన అంశాల్లో కూడా కొంత గ్రేడింగ్ పాటిస్తే బాగుంటది అనేది ఒక ఉద్దేశం. దాదాపు రాజమౌళి గారు ఎప్పుడు స్మార్ట్ గానే వ్యవహరిస్తారు, అప్పుడప్పుడు తప్పకపోవచ్చు. అలాంటి సమయాల్లో అభిమానులు అర్థం చేసుకుంటే బాగుంటుంది, అంతేగాని ఎమోషనల్ అయిపోకూడదు. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.